ఈరోజు తలుపులం లావకి వెళ్తున్నాం. జనాన్ని తీసుకుని వెళ్ళాలి. మా ఊరు నుంచి అత్తిలి వెళ్ళాలి. అత్తిలి నుంచి తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు అత్తిలి వెళ్తున్నాను. వెళ్ళే దారిలోనే ఆయిల్ కొట్టించేసుకుని ఇంక డైరెక్ట్ అత్తిలి వెళ్ళిపోవడం. మూడు వేల ఆయిల్ కొట్టించాను. కొట్టించక ముందు 2 పాయింట్లు ఉంది. ఇప్పుడు మొత్తం 3 పాయింట్లు వేసి మొత్తం 5 పాయింట్లు ఉంది. ఇప్పుడు అత్తిలి ఇలా వెళ్ళిపోదాం. మండపాక నుంచి కాలగొట్టు అంట. ఇలాగ వెళ్తాం. మనకు 5 కిలోమీటర్లు షార్ట్ కట్. కానీ థర్డ్ గేర్ తప్ప పూర్తి వేయడానికి అవ్వదు. ఇది అత్తిలి కాలగొట్టు రోడ్డు. దెయ్యాలు తిరిగే రోడ్లో నైట్ టైం మనకు బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకు కిలోమీటర్లు వచ్చేసి మా ఇంటిగా నుంచి అత్తిలి నుంచి గుడికి 170 కిలోమీటర్లు వస్తుంది. అప్ అండ్ డౌన్ 340 కిలోమీటర్లు. 340 కిలోమీటర్లు. అది ఎలాగంటే ఇలా ధవళేశ్వరం వెళ్ళి అటు నుంచి రాజమండ్రి హైవే ఎక్కితే అలా వస్తుంది. అలా కాకుండా ఇలాగా రావులపాలెం నుంచి వెళ్తే మాత్రం ఇంకో 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా పెరుగుతుంది. అప్ అండ్ డౌన్ 50 కిలోమీటర్లు. మళ్ళీ మనం టోల్ గేట్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇలా ధవళేశ్వరం నుంచి వెళ్తే టోల్ గేట్ సైడ్ చేయొచ్చు. ఇప్పుడు అత్తిలి ఊర్లోకి ఎంటర్ అయ్యాం. టైం ఏమో 11 దాటుతుంది. చూద్దాం మరి ఎన్నింటి బయలుదేరుతారు. వరసష్టి టైంలో వస్తే మాత్రం అసలు ఈ రోడ్లోని నడపడానికి కూడా ఖాళీ ఉండదు. అంతమంది జనం ఉంటారు. ఇటు సైడ్ రోడ్డుకి అటు సైడ్ కూడా. అటు సైడ్ ఎగ్జిబిషన్ అవి పెడతారు. ఇదంతా తీర్థం. బండి తెచ్చి ఇక్కడ ఎట్టి శుభ్రం బరకం కట్టాను. టైం 12 అవుతుంది. గంట అయినా కానీ ఇంకా అగైన్ స్టార్ట్ అవ్వలేదు. 12:30కి అత్తిలి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది ధవళేశ్వరం బ్యారేజ్కి ముందు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఒకటే కొంచెం రోడ్డు చెక్కినట్టు ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ కూడా వేసేసాడు రోడ్డు. ఈ లైన్లో ఎక్కడ ప్యాచ్ వర్క్ కూడా లేదు. బ్యారేజ్ దాటిన వెంటనే ఇలా ఎక్కేసాను. బ్యారేజ్కి ముందు ఒక 50, బ్యారేజ్ తర్వాత ఒక 50 బీటీ ఆఫీసర్లు అండి. ఇంకా సగం దూరం కేడా వెళ్ళలేదు. అప్పుడే 100 రూపాయల పక్క. మనకు మైలేజ్ కావాలి కాబట్టి ఇంకా 60 స్పీడ్లో అలా కంటిన్యూగా వెళ్ళాను. 60 స్పీడ్లో వెళ్తే మైలేజ్ బాగా ఇస్తుంది. మనకి ఈ లైన్లో తగిలే టోల్ గేట్ కృష్ణవరం టోల్ గేట్ ఒకటే. 105 రూపాయలు ఇది టోలు. మనకి హైవే నుంచి వెళ్తున్నప్పుడు తేటగుంట అనే ఊరు తగులుతుంది. ఆ ఊరు నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి గుడి వరకు కూడా రోడ్డు అంతా బాగానే ఉంటుంది. కాస్త నైట్ టైం అడుగు కింద ఉండడం వల్ల భయంగా ఉంటుంది. నైటు 12:30 బయలుదేరితే ఇక్కడికి వచ్చినప్పుడు 4 అయింది. 3 గంటలన్నర జర్నీ పట్టింది. ఇంకా మధ్యలో ఎక్కడ కూడా ఆగలేదు. ఇక్కడికి వచ్చాక ఎంట్రన్స్లో టోల్ గేట్ ఉంటుంది. అదే పైకి వెళ్ళడానికి పార్కింగ్ టైప్ మాట. 75 రూపాయలు తీసుకోవడం వ్యాన్కి.
ఇక్కడ గుడికాడ పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. రూములు కావాల్సిన వాళ్ళు రూములు తీసుకుంటారు, లేదంటే కొంతమంది అలా చెట్ల కింద వండుకుని అక్కడే తింటారు. గుడి ఎంట్రన్స్ ఆర్చిది. నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే పాత గుడి, ఇప్పుడేమో కొత్త గుడి కడుతున్నారు. అప్పుడు అన్నవరం నుంచి ఈ గుడికి వచ్చాం. అప్పుడు పాత గుడి మామూలుగా ఎంట్రన్స్లోనే పెద్ద విగ్రహం కింద కనిపించేది. ఇప్పుడు ఆ విగ్రహం ఈ కొత్త గుడి కట్టిన గుడి వెనకాలకి వెళ్ళింది. కొండ పైన కాకుండా కొండ కింద కూడా రూములు ఉంటాయి ఎక్కువ బాగా. అక్కడ రూములు తీసుకున్నవారు ఈ దారంటే నడిచి వస్తారు మెట్లు మీద. ఇదేమో పైనుంచి దిగే దారి. అదేమో పైకి ఎక్కే రూట్. అది నైట్ వీడియో తీయడానికి కావలేదు, నా ముందు లారీ ఉంది, వెనకాలేమో కారు ఉంది. రోడ్ ఏమో బాగా స్లోప్ ఎక్కువ ఉంది, ఇంకా వీడియో తీయలేదు అన్నమాట ఘాటి ఎక్కినప్పుడు. ఇది నడిచి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇది మేము ఇక్కడి నుంచి 4ంటికి రిటర్న్ అయిపోయాం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బాత్రూమ్స్, స్నానాలు చేయడానికి, డ్రింకింగ్ వాటర్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దేనికి ఇబ్బంది పడక్కర్లా. ప్రతి సరుకు కూడా దొరుకుతుంది ఇక్కడ. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే జనం చాలామంది ఉన్నారు. అసలు రోడ్డు నుంచి లోపలికి రావడానికి కూడా ఖాళీ లేదు, అంతమంది జనం ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం తక్కువ ఉన్నారు. గుడి కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి తక్కువ జనం వస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. అన్నవరం దగ్గరలో యాక్సిడెంట్ అయింది. ట్యాంకర్ I-20 కార్ని గుద్దీసింది.